ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని పిల్లారా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు. ఈ యొక్క దినము విశ్రాంతి దినములో దేవుడు ఏర్పాటు చేసినటువంటి సమయంలో ఈ యొక్క వారములో ఒక కళ వచ్చింది. ఆ కళలో అద్దాల గురించి చెప్పమని కొంతమంది యవనస్తులు వచ్చి దేవుని యొక్క గ్రంథంలో, జీవ గ్రంథంలో అద్దం గురించి కొన్ని లేఖనములు చూపించమనగా వారికి చూపిస్తున్నాను. అదేవిధంగా ఈ సమయంలో కూడా మనం అంతా కూడా అద్దం గురించి మనం దేవుని గ్రంథంలో ఏమున్నదో నేర్చుకొని ఆ ప్రకారంగా జీవితం. అప్పుడు దేవుని దృష్టికి దేవుడు ఎట్లా ఉన్నాడో మనం కూడా ఈ లోకంలో అలా జీవించగలం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 3 వరకు ధ్యానం చేసుకుందాం. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినమున అంతముల యందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడిన దేవుని స్తోత్రం. ఎంత గొప్ప మాట అంటే, పూర్వకాల సమయంలో అంటే గతంలో మరి 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 దేవుడు నానా విధాలుగా నానా రకాలుగా మన పితరులతో ప్రవక్తుల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు అనగా మన సమయాల్లో, మన దినాల్లో తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచములను యుగములను నిర్మించను. దేవుని స్తోత్రం. మళ్ళా మన దగ్గరకు వచ్చినటువంటి కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ద్వారా ప్రపంచాలను, యుగములను, తరములను దేవుడు నిర్మించాడు. 3వ వచనంలో ఆయన ఎవరంటే, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడంటే దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు, దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు, వెలుగు. మరి దేవుడు ఎలా ఉన్నాడంటే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు, ఆయన మాత్రమే తనలో తాను అమరత్వం కలిగిన వాడై ఉన్నాడు. ఆయనను ఎవరు చూడలేరు, చూడలేరు, చూసి బ్రతకలేదు. అలాంటి దేవునిలో నుండి ఆయన ఎక్కడున్నాడంటే ఉన్నత లోకంలో ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడంటే ఒక చోట అంటాడు ఆకాశమందు ఉన్నాడని. ఇంకా ఈ యొక్క వాక్యంలో 4వ వచనంలో చూస్తే ఆయన ఎక్కడున్నాడంటే దేవుడు, ఇంకా చదవండి 3వ వచనం చూడండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ప్రతిబింబం అనగా అర్థము. దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు ప్రతిబింబము. ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేస్తా సమస్తమును నిర్వహించు. చూశారు, తన మహత్తు గల మాట చేత ప్రపంచాన్ని, యుగములను సమస్తమును ఆయన మరి కంట్రోల్ చేస్తూ, నిర్వహిస్తూ, నడిపిస్తూ, కర్త, కర్మ, క్రియ అంతా ఆయనయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించు. మానవుల పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందిన వారి కంటే అంత శ్రేష్ఠుడై, ఎంత శ్రేష్టమైన నామం అంటే యేసు. యేసు మరి అల్లాహ్ అంటే యేసు అని ఒక చోట రాయబడింది. కాబట్టి ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుడి కుడి పార్శ్వమున ఉన్నాడు. దేవుని స్తోత్రం. మనం ఏ లోకంలో ఉన్నామంటే, ఏ లోకంలో ఉన్నాం? భూలోకంలో. ఇది భూలోకం. మరి దేవుణ్ణి ఎరగకుండా చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారు? పాతాళలో. పాతాళం అది ఎక్కడుందంటే క్రింద ఉన్నాడు. సులమాన్ రాస్తాడు, క్రిందనున్న పాతాళం తప్పించుకునే వాళ్ళని బుద్ధిమంతుడు పరమనున్న జీవ మార్గాన్ని వెతుకునని. అంటే క్రింద పాతాళం ఉంది, పైన పరలోకం ఉంది. ఇప్పుడు ఈ యొక్క వాక్యంలో ఉన్నత లోకం అంట. ఏ లోకము?
దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకం అంటే దాన్ని ఎంత లోకం ఎవడు ఎస్టిమేట్ చేయలేదు. అలాంటి ఉన్నత లోకం ముందు ఎవరున్నారు? దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఎక్కడున్నాడంటే ఆకాశంలో ఉన్నాడు. ఆకాశంలో ఎక్కడున్నాడంటే ఉన్నత లోకంలో ఉన్నాడు. కాబట్టి ఆ ఉన్నత లోకంలో నుండి ఆయన గర్భములో ఉన్నటువంటి ఆయన రొమ్మున ఆడుకొని ఉన్నటువంటి ఆ మహిమ గల తేజస్సు, ఆ మహామహుని యొక్క దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రతిబింబము, అర్థం, మహిమ గల తేజస్సు ఎక్కడికి వచ్చారంటే భూమి మీదకి వచ్చి మరి సర్వాన్ని, పాపముల విషయంలో సర్వాన్ని నిర్వహించు మరి కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదని ఆ వాక్యమే సత్యస్వరూపిగా మరి శరీరధారి ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తున్నాం. కాబట్టి అర్థమే అంటే ఏమిటంటే దేవుని యొక్క వాక్యము, దేవుని స్తోత్రం. అలాగే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఆ దేవుని యొక్క వాక్యాన్ని మరి 21వ వచనంలో చూస్తే చూడండి. ఎందుకనగా 21వ అందుచేత ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. 20వ వచనంలో చూస్తే ఎవరైనా కోపం ఉన్నవారు మాత్రం దేవుని యొక్క నీతిలో అర్హులు కారు. మోషేతో దేవుడు చెప్పాడు ఏమని? నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు మోషే. నువ్వు కోపం ఉంటే దేవునికి పని చేయవు. ఒక సమయంలో దేవుడు నన్ను కల్లూరులో 70 దినాలు ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. నువ్వు ఎంత పరిస్థితులు వచ్చినా సరే, ఎంత శ్రమ వచ్చినా సరే నీ నోటి నుండి శపించొద్దని. శపిస్తే నీకు ఈ వరం పోతాను. శపించవద్దు, దీవించు తప్ప శాపవశను ఎవరిని వాడవద్దన్న కలువులో ప్రార్థన. కాబట్టి ప్రభునందు చాలా చాలా ఓపిక పడతాను. ఎంత ఓపిక పడతానంటే ఎంతగానైనా ఓపిక పడతాను. మరి సైతాను వాళ్ళలో ఉండి నన్ను చిత్రహింసలు అట్లా చేస్తున్న సమయంలో తట్టుకోలేక వాడేస్తాను. తర్వాత లఘువు దిగు అని బతులాడు. ఎంత పౌరుషంగా వాడతాను ఆ మాటని, అంత విధేయతతో వాళ్ళు బ్రతిమలాడుకుంటారు. కాబట్టి మీ నోట ఆశీర్వాదం వచ్చినవే కానీ మరి ఏది కూడా రాకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రభువు నందు. కాబట్టి అందుచేత దేవుని యొక్క వాక్యం మనలోకి వెళ్ళాలంటే విర్రవీగుచున్నటువంటి దుష్టత్వం మాని. అదొంది 21వ వచనం, యాకోబు 1:21వ వచనంలో అందుచేతను సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వము మన హృదయంలో సమస్త కల్మషం ఉంటే అది బయటికి వస్తుందన్నమాట. నరుని కోపం, విర్రవీగుచున్న దుష్టత్వం ఎప్పుడు బయటకు వస్తుందంటే లోపల సమస్త కల్మషం ఉన్నప్పుడు, మనిషి లోపల సమస్త కల్మషం ఉన్నప్పుడు హృదయం నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. అందుకే విర్రవీగుచున్నటువంటి దుష్టత్వం మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో ఆహ్వానం చేయాలి, అంగీకరించాలి. శక్తిగల వాక్యాన్ని, ఈ వాక్యం అర్థం ఎక్కడి నుంచి రావాలంటే పరలోకం నుండి దిగి వచ్చింది. ఈ పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారం, ఆ జీవాహారం శక్తిగల వాక్యాన్ని ఎంత సాత్వికంతో అంగీకరించాలంటే, అంగీకరిస్తే లోపలే ఉంది సమస్త కల్మషం ఉంది. సమస్త కల్మషం ఉన్నది కాబట్టి విర్రవీగుతాం. మన మాటలు ఎట్లా బయటకు వస్తాయి అంటే పొడుచుకొని లోపల ఉన్నదాన్ని బట్టి పొడుచుకొస్తాయి.
సమస్త కల్మషమును మాని, విర్రవీగుతున్నటువంటి దుష్టత్వం మాని లోపల నాటండి దేవుని యొక్క జీవమగల అర్థాన్ని, దేవుని యొక్క మహిమ తేజస్సుని, దేవుని నాటండి. దేవుని లోపల నాటబడి అలాంటి శక్తిగల మాటలను, వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. 22 వచనం, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకోకుండా. మీరు ఎంతకాలం వినటం వల్ల విశ్వాసం కలిగి దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. వినటం వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. మరి కాబట్టి మీరు వినువారు మాత్రమై ఉండి ఆ శక్తి గల వాక్యాన్ని సాత్వికంతో అంగీకరిస్తే మీలో సమస్త కల్మషాన్ని అది కడిగి వేస్తుంది, కాల్చేస్తుంది. తర్వాత విర్రవీస్తున్నటువంటి దుష్టత్వం మీరు మాంతారు. లోపల నాటబడినటువంటి సాత్వికమైన ఆ యొక్క దేవుని యొక్క వాక్యం మీలో నుండి సాత్వికం బయటకు వస్తుంది. అందుకే దేవుడు స్వాతంత్రం, సాత్వికులు ధన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. కాబట్టి భూలోకాన్ని స్వతంత్రించుకోవాలి ఎవరికైనా ఆశ ఉంటే మరి వారు వీరు ఇట్లా ఉంటే పనికిరా. నరుని కోపం ఉన్నవాళ్ళు పనికిరా. ఒక భార్యాభర్తలు ట్రైన్లో మరి వారికి ఉన్నటువంటి స్థితిని బట్టి బెర్రబీరుతున్నారు. ఆ ప్రయాణం అంతా చేశారు. దిగిన తర్వాత అందరూ వచ్చేసి వారిని కొట్టారు. కాబట్టి అలాంటి అవమానం రాకుండా, నిందలు రాకుండా నీ జీవితాల్లో సాత్వికమైన నాలుక జీవవృక్షం. కాబట్టి సాత్వికంతో దేవుని యొక్క వాక్యాన్ని సాష్టాంగపడాలి. అప్పుడు అర్థం నీలోకి వస్తుంది. చూడండి, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండి. అర్థం ఏ విధంగా ఉంటుందండి? అర్థం పగిలితే అతికిద్దా? జీవితాలు పగిలితే అతకం. కాబట్టి మీకు ఉన్నటువంటి శ్రేష్టమైన బుద్ధి, శ్రేష్టమైన మనస్సు, మరి అలాంటి దేవుని యొక్క వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించి లోపల నాటించుకొని మరి వినటమే కాదు, ఆ ప్రకారం ప్రవర్తిస్తూ మరి 23వ వచనం, వినువారు వాక్యమై దాని ప్రకారం ప్రవర్తించువారైతే. చూడండి, ఎవడైనాను వాక్యము వినువాడయుండి వాక్య ప్రకారం ప్రవర్తించకపోతే ఏం జరుగుతుందండి? ఎవడైనా వాక్యం వినువాడైంది వాక్య ప్రకారం ప్రవర్తించిన వాడైతే వాడు అర్థములో తన సహజ ముఖమును చూసుకొని మనిషిని కొని ఉన్నాడు. వాక్యం వింటున్నావు కానీ వాక్య ప్రకారం ప్రవర్తించట్లేదు. వాక్య ప్రకారం నాటాలి, వాక్యాన్ని నాటుకోవాలి, వాక్య ప్రకారం ప్రవర్తించుకోవాలి. మరి అలా ప్రవర్తించకపోతే నీ యొక్క జీవితం ఎట్లా ఉంటుందంటే, మరి సహజ ముఖాన్ని చూసుకుంటావు, నీ ముఖాన్ని కడుక్కోపోతే అందరూ నిన్ను దూషిస్తారని. 24వ వచనం, వారు తను చూసుకొని అవతలకు పోయి తానెట్టివాడో మర్చిపోను కదా. అయితే స్వాతంత్రం నిచ్చు సంపూర్ణ విషయంలో తేరు చూసి నిలకడగా ఉండేవాడెవడో వాడు వినువాడు మాత్రం కాకుండా క్రియలు చేయవాడై ఉండి తన క్రియలలో ధన్యుల విను దేవుని స్తోత్రం. ఈ సమయంలో కూడా అర్థాన్ని నీ ఎదుట పెట్టుకొని నీ జీవితంలో గొప్ప స్థితిలోకి వెళ్ళాలంటే ఈ యొక్క బైబిల్ గ్రంథం అనే అర్థమే దేవుని యొక్క మరి యాకోబు 1వ అధ్యాయం 21 నుంచి 25 వచనాల వరకు ధ్యానం చేస్తే మరి ఈ యొక్క అర్థాన్ని మన జీవితాల్లో మరి వచ్చింది. పరిశుద్ధ గ్రంథం, ఈ యొక్క అర్థం పరిశుద్ధ గ్రంథం. ఒక విధంగా మన బాహ్య స్థితి, శరీర స్థితి చూపిస్తుంది అర్థం. అలాగే అంతరంగ స్థితి. పరిశుద్ధ అంటే లోపల శుద్ధి చేసే గ్రంథం. ఇది ఎక్కడికి నడుపుతుందంటే ఈ యొక్క జీవన విధానమే కాదు,
మరి యుగ యుగాలు దేవునితో నివసించడానికి, దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో ఉండడానికి ఇది నీ యొక్క అర్థం నిన్ను మరి ప్రిపేర్ చేస్తుంది. కాబట్టి అనేక మంది, కోటాను కోట్ల మంది ప్రపంచ జనాభా, మరి అన్ని తరాల వారు ఈ అద్దములో మరి స్నానం చేశారు, ఉదక స్నానం చేశారు. కాబట్టి సత్యస్వరూపి యొక్క ఆత్మ మరి ఎవరిలోకి వస్తుందో వారిని సర్వసత్యములోకి నడిపిస్తుంది. ఏమిటి ఆ సర్వసత్యం అంటే ఆ దేవుని యొక్క వాక్యమే సత్యం. యోహాను 17:17లో దేవుని యొక్క వాక్యమే సత్యం. ఇదే అర్థం మానవ జీవకోటికి. ఈ అర్థము అనేక మందిని చాలా ఎవరు మార్చలేనివి, మరి రాజ్యాంగాలు మార్చలేనివి, మరి రాజ్యాలు మరి మార్చలేనివి ఈ అర్థం అనేక మందిని మార్చేస్తుంది. కాబట్టి అద్దంలో చూసుకోనండి. ఒక ఆయనంట మరి అద్దాలు కొత్తగా వచ్చినాయి. అద్దాలు కొత్తగా వస్తే ఎవడు కొనట్లేదంట. మొత్తం ఊరంతా తిరిగాడు కానీ ఎవరు కొనట్లేదు. అలాంటి సమయంలో ఒక ప్లాన్ వేసారు. ఏమిటి ఆ ప్లాన్ అంటే ఇక అద్దాలు అనడం మానేసి మీ యొక్క నాన్నను చూపిస్తాం, మీ తండ్రిని చూపిస్తాం, మీ తండ్రిని చూపిస్తాం అన్నాడు. అది కూడా కొంతమంది రాలేదు, కానీ తండ్రి ఉన్నవాడు రాలేదు. కానీ ఎవరికైతే తండ్రి లేడో, చనిపోయాడో వాడికి వచ్చిందంట. ఏమని, మా నాన్నని నేను చూడలేదు కాబట్టి మా నాన్నని చూడాలని అద్దాలో అని పిలిస్తే అద్దాలో వచ్చాడు. ఏంటి చూపించు మా నాన్నగారిని అంటే చూపిస్తే ఆ అద్దం ఎలా 100 రూపాయలు అయితే అద్దం చూసిన తప్ప అచ్చం మా నాన్న నాకులాగానే ఉన్నాడంటే మరి నీకులాగా ఉండకుండా ఎలా ఉంటాడు అని చెప్పి అద్దం కొన్నట్లుగా చూస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అద్దములాగా ఉండాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. ప్రభుని ఈ యొక్క భూమి మీద ఏ విధంగా సూర్యుడు వెలుగై ఉన్నాడో, సూర్యుని యొక్క వెలుగు అద్దం ఎట్లా అద్దం మీద పడితే ఏ విధంగా అద్దం ప్రకాశిస్తుందో, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వెలుగు మన మీద పడినప్పుడు క్రైస్తవుడు కూడా ప్రకాశిస్తూ ఉంటాడు. కాబట్టి యేసు ప్రభు వారి శిష్యులు 3.5 సంవత్సరాలే ఆయనతో జీవించారు. 3.5 సంవత్సరాల్లో యేసు ప్రభు లాగా మారిపోయారు. గెత్సెమనే తోటలో మరి యోధా ఇస్కరియోతు వచ్చి బుద్ధి పెట్టుకుంటే తప్ప యేసు ఎవరో వారు ఫైండౌట్ చేయలేకపోయారు, కనుక్కోలేకపోయారు. యేసు బందిపూడు ఇక రోమా సైన్యం వచ్చేసి ఆ గెత్సెమనే తోటలో అర్ధరాత్రి 12 గంటల సమయం దాటిన తర్వాత వచ్చి యేసు ఎవరంటే అందరూ అన్నారు, నేనే యేసు అంటే నన్ను పట్టుకోండి అని 12 మంది శిష్యులు వస్తే ఎవరిని పట్టుకోవాలో తెలియదు. యేసు ప్రభు వచ్చి నేనే యేసుని, వారిని విడిచిపెట్టండి అంటే మరి ఎవరు నమ్మలేని పరిస్థితి వచ్చింది. అలాంటి సమయంలో యోధా ఇస్కరియోతు వచ్చి ముద్దు పెట్టుకుంటే అప్పుడు నన్ను అప్పగించడానికే యోధా మరి నిన్ను ఈ విధంగా నా రూపంలో తయారు చేసింది అని యోధా ఇస్కరియోతుని అడిగినట్టుగా చూస్తాం. అప్పుడు ఆ 12 రోజులు యేసు ప్రభువుని కనిపించారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం 30 సంవత్సరాలు సహవాసం చేస్తున్నాం, కానీ యేసులాగా మారలేకపోతున్నాం. యేసు ఏ విధంగా చూశాడో, యేసు ఏ విధంగా తిన్నాడో, యేసు ఏ విధంగా విన్నాడో, యేసు యొక్క రూపం వారికి మరి రూపాంతర కొండ మీద యేసు ప్రభు శిష్యులు నేర్చుకున్నట్లు చూస్తాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆయన ఆకాశానికి భూమికి మధ్య వేలాడి ప్రపంచం అంతా కూడా ఆయన వైపు చూస్తేనే, ఆయన కార్చిన రక్తం వైపు చూస్తేనే మరి అర్థంలాగా ఆయన వైపు చూస్తే ఒక సమయంలో ఇశ్రాయేలీలు 40 లక్షల మంది, 30 లక్షల మంది, 40 లక్షల మంది ఐగుప్తు నుంచి వస్తున్న సమయంలో అరణ్యంలో మరి అనేక పాములు వారు దేవుడికి విరోధంగా పాపం చేసినప్పుడు సర్పాలు వచ్చి కరిచేసి ఆ సర్పాలు కలిసిన వారంతా కూడా చనిపోతున్నారు. ఎక్కడికక్కడికి
పిట్టలు రాలినట్టు రాలుతున్న సమయంలో 23,000 మంది చనిపోయారు. అప్పుడు మోషే ఎలుగెత్తి ప్రార్థన చేశాడు, ప్రభువా ఏంటి దుస్థితి అని ప్రార్థన చేస్తే ప్రభు చెప్పాడు, ఒక ఇత్తడి సర్పాన్ని ఒకటి తయారు చేసి ఆ కొండ మీద నిలబెట్టు, దానిని చూచిన వారందరూ కూడా బ్రతుకుతారని పాత నిబంధనలో దేవుడు నిబంధన పెట్టాడు. ఆ నిబంధన ప్రకారం ఇత్తడి యొక్క సర్పాలు కరిచిన ప్రతి ఒక్కరు కూడా ఆ కొండ మీద మోసే పెట్టినటువంటి ఆ ఇత్తడి సర్పాన్ని చూసి మరి బ్రతికినట్లుగా చూస్తారు. అయితే ప్రభునందు ప్రియమైన దేవుడు అంటారా, క్రొత్త నిబంధనలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు పూర్వకాల సమయంలో నానా విధాలుగా నానా రకాలుగా మాట్లాడిన దేవుడు ఈ దినాల అంతమంది కుమారుడు ద్వారా ఆయన వచ్చి ఆ యొక్క సమస్తాన్ని చక్కబెట్టినటువంటి దేవుడు ఆయన ప్రపంచాన్నంత ఒక వర్ధీకరించడానికి తన్ను తానే ఆయన కల్వరి గొల్గొత కొండ మీద ఆయన ఆ భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతూ ఆయన్ని చూచిన వారందరూ కూడా మరి నేను 95వ సంవత్సరంలో చిన్నతనంలోనే ఇంకా బాల్యకాల సమయంలోనే మరి తెలిసి తెలియని వయసులో మా పితరులు సంసనయ్య గారు అలాగే వారి ద్వారా దానిలయ్య గారు వారందరి ద్వారా మరి ఈ యొక్క కృపను పొందుకున్నాం. ఇంకా ఎంతో సుమారు బాల్యం నుంచి ఒక 50,000 మంది సేవకులతోనే నేను తిరిగాను. వారితో ఏదో ఒక రకంగా ఆ కృప కలిగిన దేవుడు తండ్రి ఆకర్షించాడు. ఆ యొక్క మహోన్నతుని విద్యను దేవుడు మాలోకి ప్రవేశింపజేశాడు. ఆ అర్థాన్ని మాలో ప్రతిఫలింపజేశాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డారా, ఒక సింహం అంట ఒక బావిలో చూసిందని, బావిలో చూస్తే ఏముంటుంది, తనే కనిపించింది నాలాంటిది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డారా, మన జీవితాల్లో దేవుని కొరకు అర్థముగా ఉంది. మరి అర్థముగా ఉన్నప్పుడు దేవుడు ఎన్నో కార్యాలను చేస్తూ ఉంటాడు. యేసు ప్రభు వారు మనందరి కొరకు రక్తము కార్చిన దేవుడు ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ మరి ఉన్నత లోకం నుంచి వచ్చిన దేవుడు, మహోన్నతుని యొక్క కుడిపార్శ్వంలో ఉన్న దేవుడు ఈ తండ్రి చేయి వదిలి ఈ భూమి మీదకి వచ్చి మనుషులందరినీ సంపాదించడానికి తన రక్తం కార్చాడు. మరి ఆ రక్తాన్ని మనం మన జీవితాల్లో అప్లై చేయాలంటే ఏం చేయాలి? మన జీవితాలు ఆ రక్తం రావాలి. యేసు ప్రభు కార్చిన రక్తం 2000 సంవత్సరాల క్రితం కార్చిన రక్తం, ఆ యొక్క ప్రభు అయిన దేవుడు తండ్రి యొక్క సింహాసనం నీవు నాకు అప్పగించిన పని చేయుటకు నీవు నాకు అప్పగించిన పని తూచా తప్పకుండా చేసి నేను నిన్ను మహింపరచనని ఆ తండ్రి సింహాసనం పాదాల దగ్గర ఆ రక్తాన్ని కుమ్మరించినప్పుడు తండ్రి అయిన దేవుడు ఈ భూలోకంలో ఉన్న ప్రజలందరికీ రక్తాన్ని మరి ఆశ్రయంగా చేశాడు. ఎవరైతే ఆ రక్తం యందు విశ్వాసం ఉంచి తమ పాపాలని ఒప్పుకుంటారో వారు కోడెల రక్తం, ఈ రక్తం పాపాల కొరకు శుద్ధీకరణ అవసరం లేదు. ఎవరైతే పాపాలు యథార్థంగా ఒప్పుకోవాలి, ఏ విధంగా ఒప్పుకోవాలి? యథార్థంగా ఒప్పుకోవాలి. మరి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తే ఏం చేస్తారు? నాకు ప్రభువా అది ఇది ఏది కావాలి, బట్టలేవు, ఇంకా ఇల్లు, ఇంకా అది వివాహం జరిగించు, ఉద్యోగం, ఎంతసేపు ఈ క్షయమైన వాటి కొరకే అడుగుతారు తప్ప. అయితే ప్రతి మనుషుడు అర్థంలాగా మారాలంటే ఏం చేయాలి? యథార్థంగా నీ పాపాలని నీలో ఏమున్నదో, నీలో కోపం ఉందా, నీలో దుష్టత్వం ఉందా, సమస్త కల్మషం ఉందా, విరవేగుతున్న దుష్టత్వం ఉందా, ఏం చేశావు అని దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు ఆ కల్వరి కొండ మీద కార్చినటువంటి రక్తం పరలోకంలో తండ్రి సింహాసనం దగ్గర ఆ యొక్క పాదాల దగ్గర కుమ్మరించిన రక్తం సజీవమైనది. ఆ రక్తం వచ్చి మీ పాపాలని కడిగి వస్తుంది. అప్పుడు ఎవరు వస్తారంటే పశ్చాత్తాపం వస్తుంది. పశ్చాత్తాపం వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తాడు. నీ పాపాల నిమిత్తం పశ్చాత్తాపడినప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి
ఆ యొక్క నీలో మరి ప్రార్థన చేస్తాడు. ఆయన వచ్చి మరి నీకేది కావాలో దాని గురించి ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో తండ్రికి ప్రార్థన చేస్తాడు. అప్పుడు వరకు చేసేది నువ్వే. ఏం చేస్తావు? మరి క్షేమయ్యే వాటి కొరకు కాదు అడగాల్సింది. నిన్ను నువ్వు శుద్ధిపరచుకో, నిన్ను నువ్వు యథార్థంగా దేవుని ఎదుట నీకు అబద్ధాలుంటే ఏమేమి అబద్ధాలు ఆడేవు, ఎక్కడెక్కడ ఆడేవు, దొంగతనాలుంటే ఎక్కడెక్కడ దొంగతనాలు చేసావు, మోసాలుంటే ఎక్కడెక్కడ మోసాలు చేసావు. దీనివల్ల వీటన్నిటి విర్రవీగుతున్నటువంటి దుష్టత్వం మరి ప్రతి కల్మషం కూడా నీ జీవితాన్ని పతనం చేస్తుంది అన్న సంగతి నీకు తెలియదు. నువ్వు అనుకుంటావు నేను గెలిచాను, నేను మోసం చేశాను, నేను అది చేశాను ఇది చేశాను అని నవ్వుకుంటావు. కానీ నీ జీవితం సంవత్సరాల తరబడి నీ జీవితాన్ని పతనం చేస్తుంది అన్న సంగతి నీకు ఇప్పుడు తెలియదు, భవిష్యత్తులో తెలుసు. అలా జరగకుండా ఇప్పటి నుంచే నీ యొక్క గొప్ప వృద్ధిలో కావాలంటే యథార్థంగా దేవుని దగ్గర నువ్వెవరు యథార్థంగా ప్రార్థించి. సుంకరి జక్కయ్య చెప్పాడు. ఏమని చెప్పాడు? ప్రభా ఎవనే మరి నా దేవుని నామంలో ఒప్పుకున్నసరికి ఎప్పుడైతే యేసు ప్రభు వారు దిగిరమన్నాడు, నేను ఎవరి వద్ద అయితే అన్యాయంగా ప్రవర్తించానో వారికి 4 అంతలు చెల్లించేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కప్పుకొనకూడదు, ఒప్పుకోవాలి. యథార్థంగా కప్పుకుంటే నిన్ను నువ్వే మోసపోతావు. ఒప్పుకుంటే నీ జీవితం ఆహ్లాదకరంగా మారుతుంది. దేవుడు గొప్ప వ్యక్తిని చేస్తాడు. ఏది ఉన్నో ఏది ఆ యొక్క యోధాయస్క్రియత కప్పుకున్నాడు. అయితే ఆ యోధాయస్క్రియతని కప్పుకున్నటువంటి పాపం మరి ఉరివేసుకునేటట్టుగా చేసి. కాబట్టి నీ జీవితంలో కప్పుకోకుండా ఒప్పుకుంటే నువ్వు చక్కగా పరిశుద్ధాత్మ వస్తాడు. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తాడు. ఏమని? నీకేది కావాలి తండ్రికి ప్రార్థన చేస్తాడు. అప్పుడు కన్నీరు వస్తుంది, పశ్చాత్తాపం వస్తుంది. దేవుని దగ్గర చక్కగా దేవుని వాక్యంలోకి నడిపిస్తాడు పరిశుద్ధాత్మ. మరి సత్యస్వరూపి ఆత్మ సర్వసత్యంలోకి నడిపిస్తాడు. వాక్యంలోకి వచ్చి వాక్యంలో నిలబెడతాడు. అప్పుడు వాక్యం నిన్ను స్వతంత్రుడిగా చేస్తుందని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం చూడండి. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన విషయంలో తేరి చూసి దేవుని స్తోత్రం. స్వాతంత్రం ఇస్తుంది. స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణ విషయం ఏదంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం సజీవమైనది. దేవుని యొక్క అర్థంలో చూసుకుంటే నీ యొక్క పరిస్థితి అంతా తెలిసిపోతుంది. అర్థంలో ఎక్స్రే లాంటిది. ఒక మనిషికి వ్యాధి వస్తే ఎక్స్రే తీయకపోతే ఏం తెలియదు. అలాగే దేవుని యొక్క వాక్యం అనే అర్థం ముందు నిలబెడితే మరి నీ పరిస్థితి అంతా తెలిసిపోతుంది. ఇది ఈ యొక్క అర్థం 2 రకాలుగా చేస్తుంది. శరీర సంబంధంగా పనిచేస్తుంది, రెండవదిగా ఆత్మ సంబంధంగా కూడా. పరిశుద్ధ గ్రంథం అంటే అసలు అర్థం ఏంటంటే లోపల శుద్ధి చేసే గ్రంథం. మరి దేవుని యొక్క వాక్యం హెబ్రీ 4:12లో సజీవమైనదై బలము గలదై శక్తి గల వాక్యం, బలము గలదై. చదవండి హెబ్రీ 4:12లో దేవుని వాక్యము సజీవమైనదై బలమైనదై. 4:12 దేవుని యొక్క వాక్యం 4:12 దేవుని వాక్యము సజీవమైనదై బలము గలదై 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం కంటే దేవుని వాక్యం సజీవమైనదై బలము గలదై 2 అంచులుగా ఎటువంటి వాడి గల ఖడ్గం కంటే వాడిగా ఉండి 2 అంచుల ఖడ్గం కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తున్నది. ఇది కంఠస్థం చేయాలి. ఈ అర్థం అంటే ఏంటంటే
దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యంలో ఒక వెలుతురు ఉంది, ప్రభావం ఉంది. అందుకే అర్థం అందరూ అర్థం చూడని వాళ్ళు ఎవరండి? అర్థం చూసుకుంటారు. ఎందుకంటే తన రూపం బయటికి వెళ్ళేటప్పుడు తన రూపం ఎట్లా తెలియాలంటే అర్థం. కాబట్టి దేవుని వాక్యము సజీవమైనదై బలము గలదై రెండంచులు గల మరి వాడి అయినటువంటి ఖడ్గం కంటేను మరి వాడిగా ఉండి మరి ప్రాణాన్ని ఆత్మను ఏళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుసు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను ఏం చేస్తుందంట? శోధిస్తుంది. తలంపులు, ఆలోచనలు. నీ తలంపులు ఎక్కండి, నీ ఆలోచనలు ఎక్కండి. మనుషుల మీద ఉందా, దేవుని మీద ఉంది. ప్రాణాన్ని శోధిస్తుంది, ప్రాణాన్ని చర్చ చేస్తుంది, ప్రాణాన్ని కేళ్ళను మూలుగును మరి అన్నీ కూడా ప్యూరిఫికేషన్ చేస్తుంది. అవి ప్యూర్ అయిపోతుంది మొత్తం. చాలా చిన్నపిల్లల లాంటి. అందుకే మీరు మార్పు నుండి పసిబిడ్డలో వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఎట్లా మార్పు నొందుతారు? ఎట్లా పసిబిడ్డలు అవుతారు? ఎట్లా పసిబిడ్డలు అవుతారంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవటమే కాదు, సాత్వికతో అంగీకరించి లోపల నాటబడి వినువారు మాత్రమే కాకుండా ఆ ప్రకారం నిన్ను నీవు ప్రవర్తించాలంటే చేయలేవు. కానీ అయితే అట్లా నువ్వు ప్రవర్తించాలంటే రక్తం రావాలంటే నువ్వు ఒప్పుకోవాలి యథార్థంగా. నువ్వు దాన్ని రుద్దాలి. దేవుని వాక్యం నువ్వు ఎట్లా దేవుని వాక్యానికి ఏ విధంగా విభిన్నంగా ఉన్నావో దాన్ని దేవుని సన్నిధిలో వృత్తి ఒప్పుకున్నప్పుడు దేవుడు దాన్ని రక్తం ద్వారా కడిగేస్తాడు. తర్వాత ఆత్మ వస్తుంది, ఆత్మ ద్వారా వాక్యంలో పెడతాడు. వాక్యము నీకు దిక్సూచి పరలోక రాజ్యానికి మరి నువ్వు చేరుకోవాలంటే ఏం కావాలి? వాక్యం చదవాలి. దేవుని యొక్క వాక్యం అర్థాన్ని చూసుకోవాలి. అర్థం చూడకపోతే ఎట్లుంటావు? అర్థం చూడకపోతే నీ పరిస్థితి నీకే తెలియదు. నువ్వు ఒక స్ట్రాంగ్గా ఉండవు. అర్థంలో చూసుకున్నవాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని ద్వారా అర్థాలు కలిగి జీవించాలి. అప్పుడు నీ యొక్క కండిషన్లు వేరు ఉంటాయి. నీ యొక్క క్రమం, కండిషను. మరి అలాగే నువ్వు దేవుని పౌరుడు అని ఇతరులు చెప్తే కాదు నీకు నువ్వే మార్పులు వేసుకుంటావు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని ద్వారా మన జీవితాల్లో దేవుడు మనమే క్రైస్తవులమైన మనం అర్థంగా ఉండాలి. అనేక మందికి దేవుని యొక్క ప్రభు యొక్క యేసుక్రీస్తు వారి యొక్క వెలుగును పొంది మనం కూడా ఆ వెలుగును ఇతరులకు ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు మనకు దేవుడి నుంచి మెప్పు ఘనత ఉంటాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడి మాటలు దీవించి మనందరినీ దీవించగాక. ఆమేన్.